ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచడం వల్ల మనం వర్ధిల్లుతాం అనేది ఆత్మీయంగా మరియు జీవితంలో సంతోషంగా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యంలో ముఖ్యమైన విషయం నమ్మకం యొక్క ఫలం. దేవునిపై నమ్మకం ఉంచడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా ఆశీర్వాదాలు అంటే వర్ధిల్లడం కలుగుతాయి. దురాశ మనుషులతో కలహాలను, అశాంతిని కలగజేస్తుంది. యెహోవాను ఆశ్రయించడం నమ్ముకున్న వారు ఆధ్యాత్మికంగా ధన్యులవుతారు. ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఈ వాక్యం ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచి తృప్తికరమైన జీవితాన్ని గడపాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఈ వాక్యం మనం వర్ధిల్లవలెనని, దేవుని యందు నమ్మకం ఉంచాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సమస్యలు తెచ్చుకునే వారం కాకుండా సమస్యలు పరిష్కరించుకునే విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని, కుటుంబంలో మంచి పేరు లేకపోతే మంచి ఆశీర్వాదాలు పొందుకుని తద్వారా దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం వర్ధిల్లబడతాం, దీవించబడతాం. దేవుడు మనకి కేడముగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. మరొక దినాన్ని ఇచ్చారు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ప్రభా, మా యొక్క నమ్మకాన్ని మీ మీద మేము ఉంచున్నట్లుగా చేయండి. దేవా, నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాల వలన మా జీవితంలో ప్రభువానైనా దీవించబడేలాగున సహాయం చేయండి. మా పక్షము నుండి మమ్మల్ని కాపాడండి. మాలో వ్యతిరేకమైన జీవితం లేకుండా మీకు లోబడి ప్రభువానైనా మేము అభివృద్ధి పొందినట్లు మమ్మలను అభివృద్ధి పరచు అయా. మీ కృపకు నైనా పొందుకుని సాక్ష్యపు జీవితాన్ని కలిగి జీవించి సహాయం చేయండి. దేవా, మా జీవితంలో వ్యతిరేకతను మేము ఎదుర్కొంటున్నప్పుడు మేము ఎప్పుడు భయపడకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే నీవు మాతో ఉన్నావు. నీ జ్ఞానం, దైవికమైన అభివృద్ధి మరి అందరిలో ప్రభు మంచి పేరును అనుగ్రహించు. మా విజయాన్ని మీ నమ్మకమైన ప్రేమకు ఇతరులకు సాక్ష్యంగా ఉండనట్లు చేయండి. ప్రభా, మాకు కేడముగా, మాకు ఆశ్రయంగా, ఆధారంగాను అందుకు మాకు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగాలు, ఆర్థిక అవసరతలు, భయంకరమైన ఎండల్లో మీరే కృప చూపించి నడిపించుకోవాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.